క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి అపోస్తులుల జీవిత చరిత్రలను మనము ధ్యానం చేస్తున్నాము. వారు ఏ విధముగా దేవుని కొరకు, సిలువ కొరకు ప్రయాసపడ్డారు, ఆ విషయములన్నిటినీ కూడా మనము ఒక్కొక్కరిగా 12 మంది అపోస్తులు, ద్రోహియగు యోధాను గూర్చినటువంటి కొన్ని విషయములు 13 గూర్చి మనం ధ్యానం చేశాము. ఇక పౌలును గూర్చి కూడా ఈరోజు ధ్యానం చేసి రేపటి నుండి వారమంతా యేసు ప్రభువు పలికిన, సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేయాలని ఉద్దేశించుచు ఉన్నాము. పరిశుద్ధ వారంలో పరిశుద్ధ ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, మంచి శుక్రవారము, నిశ్శబ్ద శనివారము, పునరుత్థాన ఆదివారం, ఈ 2 వారములు ఈ విషయములను బోధించవలనని ఆశించుచు ఉన్నాము. కాబట్టి దేవుని చిత్తమును బట్టి దేవుడు తన ఆత్మ ద్వారా ఆ విధంగా మనలను నడిపించును గాక. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యమీను గోత్రములో పుట్టి, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయము పరిచయుడినై, ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై, ధర్మశాస్త్రము వాళ్ళని నీతి విషయమై అనిందుడునై ఉంటిని, అయినను ఏవేవి నాకు లాభకరణములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. పౌలు గారిని గూర్చి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయనకు మొదట సౌలు అనే పేరు ఉన్నది. అది హెబ్రియా నామము. బెన్యామీను గోత్రికుడు గనుక రాజైనటువంటి సౌలును అనుసరించి, పాత నిబంధనలో ఉన్న అనుసరించి ఈ పేరు ఇతనికి వారి యొక్క తల్లిదండ్రులు పెట్టి ఉండవచ్చును. పిదప రోమా నామములో అది పౌలుగా మార్చబడి మనందరికీ అధికంగా పౌలు అనే మాటే తెలిసేటట్టుగా కనబడుచు ఉన్నదని మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఈ పౌలు గారి యొక్క జన్మమును గూర్చి, బాల్యమును గూర్చి ఆయన వ్రాసినటువంటి పత్రికలలో నుండి ఒక పత్రికను, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి మనం చూస్తున్నాం. ఆయన సున్నతి పొందినవాడు అని, ఇశ్రాయేలు వంశం వాడు అని, బెన్యమీను గోత్రమునకు చెందినవాడు అని, హెబ్రీయుల సంతానము అని, పరిసయ్యుడు అని, ధర్మశాస్త్రమునందు ఆసక్తిపరుడు అని, క్రైస్తవ సంఘాన్ని హింసించేవానిగా ఉన్నాడు అని ఆయన తెలియచేయుచున్నటువంటి మాటలు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. మరి అపోస్తుల కార్యాలను బట్టి మనం చూస్తే ఈయన కిలికియాకు చెందినటువంటి తార్సువాడుగా 21వ అధ్యాయం 39వ వచనాన్ని బట్టి మనం చూస్తే ఆ మాటలు మనకు కనబడుచు ఉన్నవి గమనించండి. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. గమనించండి, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. బహుశా పౌలు తల్లిదండ్రుల పేర్లు గ్రంథంలో వ్రాయబడలేదు. ఆయన రాసిన పత్రికల్లో కానీ, ఆయన గురించి చెప్పబడినటువంటి అపోస్తుల కార్యములలో కానీ లూకా గారు వీటిని మనకు తెలియచేయబడలేదు. ఆయన మేనలుడు ఒక ఆయన ఉన్నట్టుగా మాత్రము మనకు కనబడుచు ఉన్నది. ప్రియులారా, ఈ తార్సు అనే పట్టణము చాలా గొప్ప పట్టణముగా ఉన్నది. బహుశా పౌలు గారి యొక్క తల్లిదండ్రులు ఈ ఉద్యోగ నిమిత్తము ఈ కిలికియాలో ఉన్నటువంటి తార్సు పట్టణమునకు వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు.
ఈ రోమా సభ్యత్వము అనేది, పౌరసత్వం అనేది ఇటలీకి వెలుపలి ఉన్న వారికి ఎలా వచ్చేది అంటే, వారు మిలిటరీలో పనిచేసిన వారై ఉంటే, లేదా ప్రజాసేవ చేసిన వారై ఉంటే వారికి పౌరసత్వం ఉండేది. ఈయన పుట్టుకతోనే రోమియ పౌరుడు కాబట్టి బహుశా వీరి తల్లిదండ్రులు కానీ వీరి తాతగారు కానీ తార్సు పట్టణంలో త్యాగపూరితమైనటువంటి పనులు ఆ దేశమునకు, ఆ పట్టణమునకు మంచి కార్యములు చేసిన వారై ఉండవచ్చును. కనుక ఈ పౌరసత్వము ఆ విధముగా ఈ పౌలు గారికి లభించి ఉండవచ్చునని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక విద్యాభ్యాసమును గురించి మనం చూస్తే, బాల్యము నుండి ఆయన బాగుగా చదువుకున్నాడు. తార్సులో ఉండగానే 13 సంవత్సరముల పాటు గ్రీక్లో ఆయన అనేకమైనటువంటి విద్యలను, ఆనాటి కాలం అందునటువంటి విద్యలను ఆయన నేర్చుకున్నవాడై ఉన్నాడు. ఈ తార్సు పట్టణము సముద్ర తీరమునందలి పట్టణము. అక్కడ ఎగుమతులు దిగుమతులు బాగా జరుగుతూ ఉంటాయి. అక్కడ గొప్ప ఓడరేవు పట్టణం ఉన్నది కాబట్టి విద్య కూడా, అక్కడ మంచి విద్యను అభ్యసించేటటువంటి విద్యాలయాలు ఉన్నాయి కాబట్టి పౌలు గారు గొప్ప విద్యను అక్కడ అభ్యసించాడు. విద్యతో పాటు యూదులందరికీ ఉన్న అలవాటు ఏంటంటే, ఏదో ఒక వృత్తి విద్యను వారు నేర్చుకుంటారు. విద్యతో పాటు వృత్తి విద్యను వారు నేర్చుకుంటారు. కనుక ఈ పౌలు గారు డేరాలు కొట్టడము అనేటటువంటి ఆ విద్యను నేర్చుకున్నారని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు కూడా ఒక యూదుడు కనుక ఆయన కూడా తన తండ్రి అయినటువంటి ఆయనతో పాటు వడ్రంగపు విద్యను నేర్చుకున్నట్లుగా కూడా, తండ్రికి సాకారిగా ఉన్నట్లుగా కూడా మనకు కనబడుచున్నది. ఈయన వడ్లవాని కుమారుడు కాడా అనేటటువంటి మాటలు కూడా మనం చూస్తాము, గ్రహించండి. ఇక మత సంబంధమైన విద్యను కూడా నేర్చుకున్నట్టుగా మన అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నేను కిలికేలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్ఠయందు శిక్షితుడనై. గమనించండి, చెబుతూ ఉన్నాడు, నేను ఎవరిని అని తను పరిచయం చేసుకుంటూ, నేను తార్సు వాడను కానీ గొప్పవాడైనటువంటి ఈ గమలియేలు పాదముల యొద్ద నేను మత సంబంధమైన విద్యను, అంటే తార్సు నుండి ఈ లౌకిక విద్య ముగించిన తరువాత ఆయన మత సంబంధమైన విద్యను నేర్చుకోవడానికి, బహుశా తల్లిదండ్రులు ఆ తార్సును విడిచి తిరిగి మరలా యెరూషలేమునకు వచ్చివేసి ఉన్నారు కనుక, యెరూషలేములో ఆయన ఈ మత సంబంధమైన విద్యను గమలియేలు పాదముల చెంత కూర్చుని నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. గ్రీకు భాష, అలాగే హీబ్రూ, అరమేయకు భాష, లాటిన్ భాషలు బాగుగా ఆయన నేర్చుకొని మాట్లాడుతూ ఉండేవాడని మనకు ఈ పత్రికల ద్వారా కనబడుచు ఉన్నది, గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక ఇలాంటి జ్ఞానము, విద్య, అలాగే మత సంబంధమైనటువంటి ఈ విద్యను, అలాగే మత సంబంధమైనటువంటి విద్యను నేర్చుకున్నటువంటి ఆయన ఈ పరిసయుడుగా ఉన్నాడు కాబట్టి ఈ క్రైస్తవులను హింసించేవానుగా అతడు తయారైనట్లుగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయాన్ని మనం చూస్తే మనకు కనబడుచున్నది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య తీయుటను తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలను కనుగొనేడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. గమనించండి, ఈ మార్గములో ఉన్నటువంటి వారిని నష్టపరుచుటకు, కష్టపరుచుటకు, వారిని ఇబ్బందుటకు, వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు అతడు అధికారం పొందిన వాడై ప్రయాణము చేయుచున్న సమయంలో దేవుడు అతనితో మాట్లాడుచు ఉన్నాడు. సౌలా సౌలా, 4వ వచనంలో,
నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట విన్నాడు. సౌలు అడిగాడు, ప్రభువా నీవెవరు అంటే, నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, దేవుని పిల్లలను, దేవుని ప్రజలను హింసించుట దేవుణ్ణి హింసించడమే. నా ప్రజలను ఎందుకు హింసిస్తున్నావు అని అనలేదు. నీవు హింసించుచున్న ఆ ప్రభువును గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. గ్రహించండి ప్రియమైన వాళ్ళరా. ఇక మనము దేవుని పిలుపు అందుకున్న తరువాత దేవుడు అతన్ని గూర్చి ఏమని పరిచయం చేస్తున్నారో మనం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 9వ అధ్యాయం 11వ వచనంలో అతనికి కళ్ళు దర్శనం ద్వారా మసకైపోయాయి, కళ్ళు కనపడిన పరిస్థితిలోనికి వచ్చి వేసింది. 3 దినములు మరి చూపు లేక అన్నపానములు కూడా పుచ్చుకొనని పరిస్థితుల్లో అతడు ఉన్నాడు. అతడు ఆ సమయమందు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు దమస్కులో ఉన్నటువంటి ప్రభు దమస్కులో అననీయ అనేటటువంటి ఒక మనుష్యునికి తెలియచేస్తూ ఈ పౌలును గూర్చి ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే 11వ వచనంలో, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థించు శిష్యుడు. ఇదిగో అతడు కళ్ళు కనబడని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అయ్యో ఇలాగూ జరిగిపోయిందేమని అతడు ఆవేదన లేదు. కానీ అతని మనస్సు మార్పు పొంది దేవుని కొరకు పని చేయాలని తపనతో, ఉపవాసంతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు గనుక దేవుడే అతన్ని గురించి చెప్పుచున్న మాట ఏమిటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచు ఉన్నాడు. దానికి అననీయ అంగీకారం చెప్పలేదు. అతని గురించి విన్నాడు కనుక లేదని చెబుతుంటే అతని గురించి ప్రభు చెబుతున్నటువంటి మాట మనం చూసినప్పుడు ఇంకొక మాట మనకు చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. 15వ వచనంలో, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు, నేను ఏర్పరచుకొనిన పాత్రయై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, దేవుని పిలుపును అందుకున్నటువంటి ఈ పౌలు గారిని గూర్చి ప్రభువు చెబుతున్న మాట, అతడు ప్రార్థించే శిష్యుడు. అంతేకాదు అతడు అన్ని జనుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, రాజుల ఎదుట నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక అతని పునాది ప్రార్థన మీద వేసుకొని ఆయన కార్యమును ఆరంభించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనంలో మరి అక్కడ ఒక ప్రార్థనా బృందము ఉన్నది. ఆ ప్రార్థనా బృందము యొద్దకు ప్రార్థించడానికి వెళ్ళినట్లుగా 13వ వచనంలో కనపడతా ఉంది. అక్కడ ఆయన బోధ చెప్పినప్పుడు 14-15 వచనములలో మనం చూసినప్పుడు అక్కడ మరి లూదియా అనబడేటటువంటి ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ మారు మనస్సు పొంది, బాప్తిస్మము పొంది, రక్షించబడి దేవుని కృపలో సాగడానికై సిద్ధపరచబడినట్టుగా మనము చూస్తాం. అలాగే గలతీలకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఆయనను దేవుడు పిలిచినప్పుడు ఆయన ప్రార్థించుట కొరకు ప్రత్యేకింపబడ్డాడు అని గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు, నాకంటే ముందుగా ఉన్న అపోస్తులతోనైనా వారి యొద్దకైనా నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితేనే, అంటే ప్రార్థించుట కొరకు వెళ్ళాను మరి అంటూ తెలియచేస్తున్నారు. అలాగే గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే ఈ పౌలును గురించి వ్రాయబడిన మరొక మాట, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు
ధరించి ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. పౌలు గారి గురించి చెప్పాలంటే ఒక అర్ధగంటలో మనం చెప్పలేము, చాలా సంగతులు ఉన్నాయి. నేను క్లుప్తంగా పైన ఈ పౌలు గారిని గురించిన పరిచయం మాత్రం మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక దేవుని పిలుపును అందుకున్నటువంటి పౌలు గారు ప్రపంచ సువార్తికునిగా మార్చబడినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆ భారం, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, అధికారుల ఎదుట ఆయన బోధించవలసి ఉన్నాడు. కాబట్టి ఆయన చెబుతున్న మాట కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కావడం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కాబట్టి సువార్తను ప్రకటించడము ఒక భాగ్యముగా ఎంచుకొని, ఒకవేళ ప్రకటించకపోవడమే నాకు శ్రమ అని భావించి ఈ సువార్త కొరకు బహుబలముగా పనిచేసినటువంటి గొప్ప దైవ సేవకుడుగా మనం పౌలు గారిని చూస్తూ ఉన్నాము. గ్రహించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను, గమనించండి. ఇంకొక మాట కూడా రోమాపత్రికలో 15వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. అన్యజనుల నిమిత్తం, అన్యజనులలో సువార్తను ప్రకటించుటకు, అన్యజనులలో సంఘములను కట్టుటకు, అన్యజనులలో అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిచారకునిగా ఈ ప్రపంచ సువార్తికుడు పౌలు గారిని మనము చూచుచూ ఉన్నాము. ప్రియులారా, 3 మిషనరీ ప్రయాణముల ద్వారా ఆయన అనేక మందిని అనేక దేశాలలో సువార్తను చెప్పి అనేక సంఘములను కట్టినటువంటి గొప్ప సువార్తికునిగా ఆయన మనం చూస్తున్నాం. మొదటి ప్రయాణము ఎక్కువ భాగం నీటి మార్గమున ఆయన ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాము. పౌలు బర్నబా కలిసి ఆ పనిని జరిగించినట్టు చూస్తాము. రెండవ మిషనరీ ప్రయాణంలో నేల మార్గంలో పౌలు శీలా కలిసి పని చేసినట్టుగా మనం చూస్తాము. మూడవ మిషనరీ ప్రయాణంలో నీటి మీద కొంత, నేల మార్గాన్ని కొంత ప్రయాణం చేసినట్లుగా వారి మిషనరీ ప్రయాణములను మనం చూస్తాము. ప్రపంచంలో 2 ఖండాల్లో తిరిగి అనేక దేశాల్లో సంఘాలు కట్టి మరి ఆయన బలమైనటువంటి పని చేసినటువంటి సువార్తికునిగా మనకు కనబడుచు ఉన్నది. ఇంకొక మాటలో పౌలు గారిని గురించి చెప్పాలి అంటే అతడు నమ్మకమైనటువంటి రాయబారిగా ఉన్నాడు. తిమోతికి పౌలు గారు పత్రిక వ్రాస్తూ మరి ఆయన చెబుతున్నటువంటి మాట మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వం దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచయకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. పూర్వం ఎలాంటి వాడిని, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, కానీ దేవుడు తన పరిచర్యకు నన్ను పిలిచి నమ్మకమైన వానిగా చేశాడు. కాబట్టి నమ్మకమైన రాయబారి. తిమోతికి రాస్తూ 2వ పత్రికలో కూడా తన యొక్క సేవ ముగింపులో ఆయన చెప్పుకుంటున్న మాట 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, నమ్మకమైన వాడు. ఏ విషయాల్లో నమ్మకమైన వాడు? క్లుప్తంగా మనం చెప్పుకోవాలంటే బోధ విషయములో నమ్మకమైన వాడు. మనుషులను గురించి బోధించాడు, దేవుణ్ణి గురించి బోధించాడు,
కుటుంబం ఎలా కట్టుకోవాలో బోధించాడు. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి బోధించాడు. సిలువ యొక్క మరణాన్ని గురించి, ఆ సిలువ యొక్క గొప్పతనాన్ని గురించి, ఆ సిలువ యొక్క శక్తిని గురించి, ఆ సిలువ యొక్క మహిమను గురించి బోధించారు. యేసుక్రీస్తు పునరుత్థానమును గురించి బోధించారు. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి బోధించారు. తన పత్రికలను మనం చూస్తే ఆ 14 పత్రికల్లో ఈ విషయాలన్నీ మనకు కనబడుతున్నాయి. బోధ విషయంలో నమ్మకమైన వాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ పిలుపు విషయంలో, తను పిలిచినటువంటి ఆ పిలుపు విషయంలో కూడా నమ్మకమైన వానిగా ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచితిననేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననేనను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత బంధింపబడుతున్నో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. నన్ను దేని కొరకు దేవుడు పిలిచారో ఆ పిలుపులో నేను నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను, దానికోసమై పరుగులు పెడతా ఉన్నానంటూ తాను చెబుతున్నటువంటి మాట పిలుపులో నమ్మకస్తుడు. నేను హెచ్చిపోకుండా ఉండే నిమిత్తం ఒక ముళ్ళు కూడా దేవుడు నాలో పెట్టాడనేటటువంటి మాట. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 9:27లో, ఈ పిలుపును బట్టి పనిచేయుచున్న నేను హెచ్చిపోకుండా ఉండడానికి నన్ను నేను నలగగొట్టుకొనుచున్నాను. దేవుడో ముళ్ళు పెట్టాడు, నేను కూడా నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటూ నమ్మకమైనటువంటి పనివానిగా. తేమా వంటి కొందరు లోకాన్ని ఆశించి వెళ్ళిపోయారు, కానీ ఆయన చివరి వరకు మరి నమ్మకమైన వానిగా పిలుపులో సాగినటువంటి వాడు నమ్మకమైన రాయబారి పౌలు భక్తుడు. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, దేవునిలో కూడా 1 బోధ విషయంలో నమ్మకంగా ఉన్నాడు, 2 పిలుపు విషయంలో నమ్మకంగా ఉన్నాడు, 3 దేవునిలో నమ్మకంగా ఉన్నాడు. తిమోతికు రాసినటువంటి 1వ పత్రిక 6:10లో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. డబ్బును ఆశించి చాలామంది తమను తామే పొడుచుకున్నారు, తమను తామే బాధ పెట్టుకున్నారు. దైవజనుడా, ఓ తిమోతి, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అంటూ నమ్మకమైనటువంటి పనివాడు దేవునిలో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు మరి తన గురించి తాను చెప్పుకుంటూ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని కూడా హెచ్చరించుచున్నటువంటి మాటలు మనము చూడగలుగుచు ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గ్రహించండి. అలాగే మరొక మాటలో మన పౌలు గారిని గురించి చెప్పుకోవాలి అనుకుంటే, ఆయన గొప్ప గ్రంథ రచయిత, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై 14 పత్రికలను ఆయన వ్రాశారు. వివరంగా చెప్పుకోవడానికి ఇప్పుడు మనకు సమయం కాదు, కానీ ఈ గ్రంథాల్లో ఆయన కొన్ని ఖండించి వ్రాశారు. సంఘాన్ని ఖండిస్తూ, వారు చేసిన తప్పులను ఖండిస్తూ, వారు చేసిన పాపాలను ఖండిస్తూ, వారికి బుద్ధి చెబుతూ వ్రాసినటువంటి మాటలున్నాయి. అలాగే వారిని ప్రోత్సహిస్తూ, ఇదిగో మీరు ఇచ్చిన కానుకలు అవి మనోహరమైన సువాసన కలిగినటువంటి యాగములుగా ఉన్నాయంటూ వారిని ప్రోత్సహిస్తూ, వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడ్డాయంటూ వారిని ప్రోత్సహిస్తూ వ్రాసినటువంటి మాటలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే వారిలో ఉన్న లోపాలను తొలగించేటటువంటి మాటలను వ్రాశారు. అలాగే మరి ఆత్మ కలిగించిన ఐక్యతను కాపాడుకోండి అంటూ, ఈ ఆత్మ కలిగించిన ఐక్యతను మీరు పాడు చేసుకోకండి, సమాధానమును బంధం చేత ఐక్యత కలిగి ఉండండి అంటూ సంఘము యొక్క ఐక్యతను గూర్చి వ్రాశారు. అలాగే విశ్వాసమును గూర్చి, విశ్వాస వీరుల పట్టి చెబుతూ, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నది అంటూ, ఆ రోజుల్లో ఆ పితరులు ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నారో వారందరిని గురించి చక్కగా ఆయన బోధించారు.
అలాగే అంత్యకాల సంభవాలు ఎలా ఉంటాయో, అంత్యకాలంలో మనుషులు ఏ విధమైనటువంటి స్థితి కలిగి ఉంటారో, వారు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. కాబట్టి అంచెదినముల్లో ఉన్న నీవు వారికి విముఖుడవై ఉండుము అంటూ తెలియచేసినటువంటి మాటలు. అంతేకాకుండా కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పునరుత్థానమును గూర్చినటువంటి మరి రాసినటువంటి బోధలు ఇలాగూ ప్రతి అంశమును గూర్చి చాలా చక్కగా ఆయన స్పృశించాడు. ప్రతి అంశాన్ని, బోధలు ప్రతి అంశాన్ని చక్కగా ఒక్కొక్క పత్రికలో ఒక్కొక్క విధంగా వాళ్ళందరికీ ఖండించి వ్రాసిన మాటలు, ప్రోత్సహించి వ్రాసిన మాటలు, లోపాలను తొలగించే మాటలు, పరిశుద్ధతను గురించి వ్రాసిన మాటలు, ఆత్మ కలిగించే ఐక్యతను గురించి వ్రాసిన మాటలు, విశ్వాసాన్ని గురించి వ్రాసిన మాటలు, అంత్యకాల సంభవాలను గురించి వ్రాసిన మాటలు, పునరుత్థానమును గురించి వ్రాసిన మాటలు, సిలువను గూర్చి, సిలువ మరణాన్ని గూర్చి, ఆ గొప్పతనాన్ని గూర్చి, ఆ శక్తిని గూర్చి వ్రాసిన మాటలు, ఇవన్నీ మనం పరిశీలన చేస్తే గొప్ప గ్రంథ రచయితగా ఆయన కనబడుచు ఉన్నాడు. ఇక ఆయన గురించి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకసారి వివరంగా మరి ఆయన గ్రంథ రచయిత అని మనం చెప్పుకోవాలా, నమ్మకమైన వాడని ఇలాగూ అనేకమైన విషయాలను మనం తర్వాత విపులంగా మనం ధ్యానం చేయాలి. ప్రస్తుత సందర్భాన్ని బట్టి నేను ఒకసారి వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక ముగింపులో మనం చెప్పుకుంటే ఆయనకు ఒక ముళ్ళు హెచ్చిపోకుండా నిమిత్తము అనే మాట కొరింథీలకు రాసినటువంటి పత్రికలో, మరి 2వ పత్రికలో 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. ఒక ముళ్ళు. కానీ ఆ ముళ్ళును బట్టి మీరు నన్ను తృణీకరించలేదు అంటూ 4:4లో మనం చూస్తే మనకు ఈ మాటలు కనపడతా ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి 4:14 గలతీయులకు రాసిన పత్రిక. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను నన్ను అంగీకరించితిరి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన బలహీనతను బట్టి, ఆయనకున్న అనారోగ్యమును బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు. నాకున్న ముళ్ళును బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపను లేదు, కానీ మీరు నన్ను ఎలా చూచారు అంటే దేవుని దూత వలె, యేసుక్రీస్తుని వలె మీరు నన్ను అంగీకరించారు అంటూ తెలియచేసినటువంటి మాటలు మనం చూస్తాం. ముగింపుగా మనం ఆయన గురించి చెప్పుకునే మాటలు మనం చూస్తే, దేవుని మాట నేను ఏర్పరచుకున్న సాధనము అన్నారు. పేతురు రాసినటువంటి పత్రికలు అంటే ఆదిమ అపోస్తలులు, అక్కడ ప్రధానమైనటువంటి పేతురు గారు వారిని గురించి చెప్పినటువంటి మాట. పేతురు రాసిన 2వ పత్రిక 3:15లో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. మన ప్రియ సహోదరుడైన పౌలు. నేను ఏర్పాటు చేసుకున్న సాధనమని ప్రభు సాక్ష్యం ఇస్తే, మన ప్రియ సహోదరుడు అంటూ ఆ ఆదిమ అపోస్తులలో ప్రధానుడైనటువంటి పేతురు గారి మాటను మనం చూస్తాం. ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఆ కాలమందున్నటువంటి లుస్త్రాలో ఉన్నటువంటి నివాసులు, ఆ కాలమందున్నటువంటి లుస్త్రాలో ఉన్నటువంటి నివాసులు, బలహీన పాదములు కలిగినటువంటి ఆ వ్యక్తిని మరి పౌలు మరి బాగు చేయటను బట్టి, అతడు స్వస్థత పొందుటను బట్టి, నీ పాదములు మోపి సరువుగా నిలువమని మరి చెప్పిన మాటను బట్టి అతడు మరి గంతులు వేసి నడుస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి వారు, ఆ లుస్త్రా నివాసులు
లుకోనియా భాషలో లొకయోనియా భాషలో వారు చెబుతూ ఉన్నారు. ఏమనంటే దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చు అని. దేవతలే మనుష్య రూపాన్ని ధరించుకొని మన మధ్యకు దిగి వచ్చారనేటటువంటి మాట. అంటే వారి భాషలో వారు వీళ్ళు దేవుళ్ళు అన్నట్టుగా వారు చెప్పారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇద్దరికి పేర్లు పెట్టారు. బర్నబాకు ద్యుపతి అని, పౌలు గారికి హెర్మే అనియు వారు పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, కానీ పౌలు గారు ఎక్కడో కూడా తన్ను గూర్చి తాను గొప్పగా చెప్పుకున్నట్టు కనపడదు. కానీ ఆయన మరి అనేకమైనటువంటి శ్రమలను పొందిన వానిగా దేవుని కొరకు జీవించినటువంటి జీవనాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో తగ్గించుకుని నేను ప్రధానమైన పాపిని అంటూ తన్ను గురించి తాను చెప్పుకున్నటువంటి మాటలు. చివరిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన ఎన్ని శ్రమలను దేవుని కోసం పొందారు, దేవుని కోసం ఎన్ని శ్రమలు పొందారు మనకు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయము 22 వచనం నుండి మనం చూస్తే కనబడుతూ ఉన్నది. వారు హెబ్రీలా, నేను హెబ్రీయుండే. వారు ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీయుండే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడిని. వారు క్రీస్తు పరిచారకులా, వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగ వలనైన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అనే జనుల వలనైన ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంత శ్రమ, ఎంత భారము, ఎంత చింత. 28వ వచనంలో ఇవియును గాక సంఘములను గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎన్నో శ్రమలు దేవుని కొరకు ప్రయాసపడి ఆయన చేసినట్టుగా కొలసీలకు రాసిన పత్రికలో వాడబడిన మాట మనం చూస్తూ ఉంటే 1వ అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. గొప్ప శ్రమలను అనుభవించినటువంటి నమ్మకమైన సువార్థికుడు, ప్రపంచ సువార్థికుడు అయినటువంటి పౌలు గారు నీరో చక్రవర్తి పాలన కాలంలో అపోస్తుల కార్యం 21వ అధ్యాయం ప్రకారంగా 30, 31, 32 వచనాల్లో ఆయన చంపడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. కడకు శిరఛేదనము చేయబడి హతసాక్షిగా మారిపోయాడు. శిరఛేదనము చేయబడి హతసాక్షిగా మారిపోయాడు. ఈయన గొప్ప దైవజనుడు. ఒక్క అర్ధగంటలో వీరిని గురించి మనం బోధించలేం. కానీ కొంత వారి యొక్క శ్రమ, వారి ప్రయాస, వారిని గురించినటువంటి ఒక అవగాహన కొరకు కొన్ని మాటలు మనం చెప్పుకున్నాము. దేవుడు ఈ మాటలన్నింటిని మీ హృదయాంతరంగాల్లో భద్రపరచునుగాక. ఇప్పుడు మనందరం ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, పౌలు వలె మమ్మును కూడా చేయము. ప్రభువా, పౌలు వలె మమ్మును కూడా చేయము. ప్రభువా, పౌలు వలె మమ్మును కూడా చేయము. తండ్రి, మీకు స్తుతి. నీ మహిమ కొరకు రాజుల ఎదుట, అధికారుల ఎదుట తండ్రి బలముగా పనిచేసినటువంటి దైవ సేవకుడు, అనేకమైనటువంటి హింసలు, బాధలు పొందినటువంటి సేవకుడు, బలమైన బోధలు చేసిన సేవకుడు, నమ్మకమైన రాయబారి తండ్రి, అనేకమైనటువంటి ఘనతలు పొందుకున్నవాడు. వాటన్నిటిని మీ కొరకు పెంటతో సమానముగా చేసుకొని నీ కొరకు జీవించిన వాడు. ప్రభువా, మమ్మను కూడా అలాగు చేయి. నీ మహిమ కొరకు, రాజ్యవ్యాప్తి కొరకు
మమ్మను అలాగు చేయి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనను తేకుమొక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు కలుగునుగాక, ఆమేన్. మరణాత.